Hi all of you. Once again welcome back to our class. Today discuss about the topic here 11th topics first year, the mechanical properties of solids. Now in this topic we will discuss about the strain, stress, Hooke's law, Poisson ratio and etc. and elasticity. ఓకే మనం వచ్చేసి ఈ టాపిక్లో మనకి ఐపీలో 4 మార్కులు వస్తుంది. స్ట్రెయిన్ ఎనర్జీ మీన్, ద బిహేవియర్ ఆఫ్ ద వైర్. దీస్ 2 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఐపీ, టీఎస్ అండ్ ఏపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్స్, ద మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఇది ఒక వస్తువు, సాలిడ్ పదార్థము, ఘన పదార్థము. దీనిలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ ఒక సర్దుబాటు అయి ఉంటున్నాయి దీంట్లో. అదే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లికేషన్ చేసినట్టయితే ఆ సర్దుబాటు అనేది జస్ట్పై డిఫార్మేషన్ మీన్స్ విరూపణ చెందుతుంది. దాని యొక్క స్థానాన్ని అక్కడ ఉన్న స్థానం నుంచి ఇంకొక స్థానానికి కదలడం జరుగుతుంది. దీనివల్ల అంటే మనం అప్లికేషన్ చేసినటువంటి బాహ్య బలం వల్ల ఈ బలాన్ని మనం తొలగించినట్టయితే మళ్ళీ అది యథాస్థానానికి రావడం జరుగుతుంది. అంటే ఇనిషియల్ స్టేజ్కి వస్తుంది. అయితే రీగెయిన్స్ ఇట్ ఇనిషియల్ పొజిషన్ అండ్ స్టేట్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ discuss about the strain. What is the strain? Stress. How many types of the stress and strains? Okay, first of all strain means statement, the ratio between the change in volume of the the ratio between change in dimension to the original value of the dimensions is called as here strain. అంటే బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క ఆకారంలో మార్పు వస్తుంది. ఆ ఆకారంలో మార్పు వచ్చిన దానికి మొదటగా అయితే ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారానికి, అంటే ఇక్కడ దాని యొక్క తొలి పరిమాణానికి మధ్య ఆ నిష్పత్తి అన్నట్టు. దీన్ని మనం ఇక్కడ స్ట్రెయిన్ అనగా చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిన్ మీన్స్ స్టేట్మెంట్ హియర్ స్ట్రెయిన్. Okay, the ratio between, first of all statement, the ratio between change in the dimension change in the dimension and original value of the dimension is known as strain, is known as a strain. Okay, this is a strain. So that is strain is equal to change in the dimension by original value of the dimension. Okay, that is here these strains are 3 types. Based on the strain, based on the dimensions, different strains. Here these strains are 3 types. That's names: longitudinal strain, shearing strain, or tangential strain, or bulk strain, or volumetrical strain, or hydraulic strain. Okay, strains are 3 types. Here strains are 3 types. These are 3 types. Okay, first one longitudinal, strain. Second one here shearing strain. Third one
దీన్ని మనం ఏమంటామంటే షేరింగ్ని టాంజెన్షియల్. ఓకే. థర్డ్ వన్ బల్క్ ఆర్ hydraulic or volumetric. Okay, volumetric strain. The strains are here 3 types. Strain is does not have dimensions and units. దీనికి స్ట్రెయిన్ తీసుకున్నట్టయితే విరూపణ అంటాం తెలుగులో. మనకి విరూపణ అనేది నిష్పత్తి కావున దానికి మితి ఫార్ములా కానీ యూనిట్స్ కానీ ఉండవు. సో దెర్ ఈజ్ నో యూనిట్స్ అండ్ dimensions ఆఫ్ స్ట్రెయిన్. సో స్ట్రెయిన్స్ ఆర్ 3 types. ఫస్ట్ వన్ ఇయర్ లాంగిట్యూడనల్ స్ట్రెయిన్, షేరింగ్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెయిన్. థర్డ్ వన్ బల్క్ ఆర్ hydraulic or volumetrical strain. First of all, longitudinal strain. For example, the stress also first stress statement explain చేసిన తర్వాత strain ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి క్లుప్తంగా మనం డిస్కస్ చేద్దాం. నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, హియర్ stress statement. The restoring force per unit area is called as stress. The restoring force per unit area is called as here stress. Here stress statement. The restoring force per unit area is known as stress. Here stress. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు పైన బలప్రయోగం చేస్తే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, దెన్ ద బాడీ డిఫార్మేషన్ ఆఫ్టర్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవల్, దెన్ ద బాడీ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. సో ఇక్కడ ఏంటంటే ఒక వస్తువు పైన మనము బలప్రయోగం చేస్తే అది విరూపణలోనే ఉంది, మళ్ళీ ఆ బలాన్ని తీసేసినట్టయితే మళ్ళీ దాని యొక్క యథాస్థానానికి తొలి స్థానానికి స్థితికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా పర్పెండిక్యులర్ ఆర్ ప్యారలల్. హియర్ ఎగ్జాంపుల్ టాంజెన్షియల్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈజ్ ద స్ట్రింగ్, దిస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్. ఓకే, ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ A, the area of the cross section of the string here A. Okay, now the force applied on this surface, this is a force. This force applied on this surface, this applied perpendicular to this area. So this string is elongated, some ఏమవుతుంది ఇది elongation, some here the elongation is here. For example, this is a elongation delta x or e. సాగుదల ఇదే మనకి ఈ బలప్రయోగం చేయడం వల్ల ఏమవుతుంది, ఇది దాని యొక్క తొలి ఇది తీసుకున్నట్టయితే మనము ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో దిస్ ఫోర్స్ హియర్ applied force, this applied force acting perpendicular to this cross section area of the string. అంటే ఈ బలప్రయోగం అనేది ఆ క్రాస్ సెక్షన్కి ఫోర్స్ అప్లికేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా సాగుతుంది. ఈ సాగుదల ఏంటిది మనకి ఎక్స్ఆర్ డెల్టా ఎక్స్ఆర్ ఈ. ఓకే, ఫోర్స్ ఇయర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫ్, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఏ, దిస్ ఇస్ అ స్ట్రెస్. సో స్ట్రెస్ మీన్స్ ఇదే ఇలా చేస్తే ఏమవుతుందంటే ద రిస్టోరింగ్ ఫోర్స్ against this applied force, the restoring force acting against this applied force. అంటే ఇక్కడ this is a restoring force. The restoring force applied to this same area perpendicular to the crossing, perpendicular to this cross section. This force here restoring force. This restoring force acting this unit area. This is called here stress. అర్థమైందా? మనం బాహ్యబలం ప్రయోగించినట్టయితే కిందికి సాగుతుంది, దీనికి వ్యతిరేక దిశలో
పునఃస్థాపక బలం అనేది ఇదే వైశాల్యం పైన వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఆ వ్యతిరేక దిశలో పనిచేసే బలం ఇక్కడ పునఃస్థాపక బలం, దాన్ని మనము రిస్టోరింగ్ ఫోర్స్ అంటున్నాం. సో ద రిస్టోరింగ్ ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రెస్. సో ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ట్రెస్. సో దట్ ఈస్ ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు restoring force by area, okay, that is equal to F by A. If is a restoring force and A is a unit cross section area of the string or a given body. Here ఇక్కడ మనం ఆ ఏరియా అనేది వాల్యూమ్ సంబంధించి ఉండొచ్చు, tangential and string. Okay, this is a stress is equal to force by restoring force by area. Now the SI units of the SI units of stress, okay, Newton meter inverse or Pascal. This is a PA or Pascal. So dimensional formula, this is a M T inverse 1, so okay, L inverse T inverse 2. This is a dimension formula. This is indicates the pressure. The pressure means the force per unit area is called as here pressure. So dimensions of the stress is equal to M L inverse 1 T inverse 2 and SI units of the this one Newton per meter square or Pascal. And stress also 3 types. Here stress also 3 types. Those are here longitudinal stress, Young's modulus, longitudinal stress and shearing stress and bulk modulus, bulk stress. Okay, first of all strain, 3 types of strains. First of all longitudinal strain. Okay, note this one. Strain, first one longitudinal strain. The ratio between elongation produced in the string and original length of the string is called as here longitudinal strain. So first one longitudinal strain. The statement here, the ratio between elongation produced in a string to the original length of the string, original length of the string is known as longitudinal strain. Okay, that is equal to here longitudinal strain is equal to change in length by original length. For example, here this is a rigid support, this one string, this one here string. Okay, this is a string. The elongation of the string, for example, elongation of the string, okay, for example delta x or delta L or E. Okay, ఏదైనా అనుకోండి ఇందులో ఒరిజినల్ లెంత్ ఇయర్ x or L or okay x or L. This is a rigid support. Okay, a O is a S2OA original length of the string and here the elongation of the string here O to O prime. For example, this is a elongation.
Wolfram is a elongation of the string. Now change in length by original length. So strain is equal to longitudinal strain is equal to longitudinal strain is equal to here change in length by original length. Okay, that is equal to here delta x by x or delta L by L or E by L. Okay, strain is equal to longitudinal strain is equal to delta x by x or delta L by L or E by L. Here delta L or delta x or delta E, this indicates O prime is a change in length. Here S and O is a original length of the string. Okay, this is the longitudinal strain. So it is as no units and dimensions. It has no dimensions and units. Next one, sharing strain or tangential strain. Okay, note this one. Now the force is applied on the parallel to the surface of the cylinder or book. Then the displacement here, for example, this is a cylinder. Or book. Here A prime is a surface of the cylinder. A prime is a surface of the cylinder. Now the force applied parallel to the surface. The external force acting on the parallel to the surface. Now this surface displaced. This is a, for example, B prime is a fixed. B prime is a fixed. Okay, this force, external force acting parallel to the surface of the cylinder. Now this upper surface displaced initial position to final, for example, some displaced. Okay, ఇలా వచ్చింది అనుకోండి, for example. Okay, this is a displaced. This is a initially ఇలా వచ్చేసింది. Okay, this is angle here theta, for example. The distance between two surfaces AB here, A and B is, for example, L. AB is a L. The displacement here A prime, for example, C. Here AC is a displacement. Now a statement, the ratio between relative displacement between two surfaces of the cylinder or textbook and the distance between both surfaces is known as here tangential or shearing strain. Okay, once again, మనం బుక్, for example, okay, this is a, for example, textbook. Now this textbook నేను చేస్తున్నట్టే జనరల్గా this is a two surfaces, one surface and this two surfaces. Okay, bottom surface is fixed, the upper surface, for example, force applied. So this displacement, this is a bottom surface. Okay, the force applied parallel to this surface. So
నా ఏమవుతుంది ఇక్కడ దీని అప్లికేషన్ చేస్తే కొద్దిగా ముందుకు కదులుతుంది. ఈ కింది సర్ఫేస్ మాత్రం కింద పాయింట్ ఫిక్స్డ్ పాయింట్, దిస్ ఇస్ అ ఫిక్స్డ్ పాయింట్. సో ఇలా వచ్చేస్తుంది. సో ఇనిషియల్ పాయింట్, దిస్ ఇస్ అ ఇనిషియల్ పాయింట్, దిస్ వన్ ఇయర్ ఫైనల్. సో ఇక్కడ మనకేమవుతుందంటే స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే మనకి చూడండి స్టేట్మెంట్ ఎలా ఉంటుందో. ఇయర్ టాంజెన్షియల్ ఆర్ షేరింగ్ trace strain. Okay, sharing strain statement. The ratio between the relative displacement between two surfaces, opposite surfaces means idoka surface opposite surfaces, between opposite surfaces, opposite faces, simple chesukondi, faces of a cylinder or test book and the distance of the both surfaces is known as tangential or sharing strain. Okay, here this is a theta. Here theta is equal to, for example, small l, this is a capital L. Okay, AB means perpendicular distance, this is a parallel distance. So theta is equal to here L by L. Small l means displacement, initial point to final point. This capital L perpendicular distance mean రెండు తలాల మధ్య లంబ దూరం. ఓకే, దిస్ ఇస్ theta is equal to L by L. This is a tangential strain. Next one, bulk strain or volumetrical strain or hydraulic strain. Now the ratio between change in volume to original volume is known as here bulk or volumetrical or hydraulic strain. Okay, note this one. కొద్దిగా డయాగ్రామ్ నీట్గా రాలేదు, రఫ్గా వేసుకుంటే సరే. టెక్స్ట్ బుక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏందమ్మా టెక్స్ట్ బుక్. దిస్ ఇస్ అ ఎల్, ఫోర్స్ ఇస్ అ ఎఫ్. ఓకే, A B, this is the angle theta, this also here angle theta. Okay, note this one. Now bulk or volumetric or hydraulic strain, just fundamentals చెప్పేటి అన్ని fundamentals, వెరీ సింపుల్ ఫండమెంటల్స్. కాన్సెప్ట్ గుర్తుకుంటే మనకు మెయిన్స్ అండ్ నీట్కి వెళ్ళిపోయినప్పుడు ఇవి యూజ్ అవుతాయి ఫార్ములాస్. బల్క్ ఆర్ hydraulic or volumetric strain. Okay, statement. For example, simple area, when a body placed in a fluid or liquid, okay, the restoring force perpendicular to acting on the surface of the body, then the volume is decreased. The volume is here decrease or increase. So in this case here decrease. For example, this is a beaker. Okay, fluid, this is a fluid. So this is a sphere, this one here sphere. Original volume here V. This placed in this
ఫ్లూయిడ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది స్టార్టింగ్ ఇలా ఉండే ఇప్పుడు ఏమైంది, కాన్స్ట్రక్ట్ అయింది. ఇది దిస్ ద డిక్రీజ్, ద వాల్యూమ్ ఈస్ హియర్ డిక్రీజ్డ్. సో ద ఎక్స్టర్నల్ ఫోర్స్, దిస్ ఇస్ a forces here applied on this surface of the this forces acting perpendicular to the surface of the body. So its volume is decreased. This volume is here decreased. Original volume here V, the change in volume here delta V. Now statement, the ratio between change in volume to change in the volume to original volume is known as bulk or hydraulic or volumetric strain. Okay, so that is here, that is bulk strain is equal to change in volume by original volume. Okay, simplifies here, B is equal to, it is denoted by okay, B is equal to delta V by here V, delta V by V. Here minus symbol, the negative sign indicates the volume is decreased. అంటే దేని తెలియస్తుంది, నెగిటివ్ సింబల్ అనేది ద ఘనపరిమాణం అనేది తగ్గుదలను సూచిస్తుంది, ఘనపరిమాణం యొక్క తగ్గుదలని సూచిస్తుంది V అనేది. ఓకే, నెక్స్ట్ స్ట్రెయిన్ స్టేట్మెంట్. వన్స్ అగైన్, ద restoring force for unit area is called as here stress. Stresses are three types. First stress statement, the restoring force per unit area is called as stress. This stress three types based on the here forces and dimensions. Note this one here. Next, stress. Next one, stress means statement, the restoring force per unit area is called as here stress. Okay, statement stress. Okay, the restoring force per unit area is known as stress. Okay, so stress is equal to restoring force by, so here stress is equal to restoring force by area. Okay, here that is equal to here F by A. So these are three types. First one, here longitudinal stress. Here first one, here longitudinal stress. Second one, shearing or tangential or shearing rigidity. Stress. ఓకే, దీన్ని మూడు రకాలుగా వాళ్ళకొచ్చు మనం, రిజిడిటీ అనొచ్చు, షేరింగ్ అనొచ్చు అండ్ టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకే, ఇక థర్డ్ వన్
bulk trace or volumetrical trace or hydraulic trace. Okay, bulk or hydraulic trace. Okay, these are three types here. These are here three types. First one, longitudinal stress, tangential or shearing or rigidity trace, or third one here, bulk or hydraulic or volumetrical trace. First of all, stress, longitudinal stress, the ratio between longitudinal stress to okay, here note this one. ట్రెస్ లాంగ్రోన్ ట్రెస్ దేనికి సంబంధించిన మనకి ఓన్లీ ఫర్ లెంత్, షేరింగ్ ట్రెస్ ఫర్ యూజింగ్ ఓన్లీ ఫర్ అప్లికబుల్ ఫర్ సర్ఫేసెస్. థర్డ్, వాల్యూమెట్రికల్ ట్రెస్ హియర్ జస్ట్ ఇన్సైడ్ ద లిక్విడ్, ద బాడీ ఇన్సైడ్ ద లిక్విడ్. ఓకే, నౌ Hooke's law, next one here, Hooke's law. Hooke's law. Hooke's law statement, very important statement. Hooke's law statement here defined as within the elastic limit. Within the elastic limit, the stress is directly proportional to strain, or the ratio between within the elastic limit. Two types of them, one single only. Within the elastic limit, within the elastic limit, the stress is directly proportional to the stress is directly proportional to strain, the strain. Okay, strain. Now that is here stress direct proportional to here strain, direct proportional to strain. Now here proportional removed from this equation, so here stress is equal to E into strain, so here E is a proportional constant. Here E is a proportional constant. This is called here modulus of elasticity. Modulus of elasticity is a proportional constant. Here E is a proportional constant, is called here modulus of elasticity. Okay, so here E is equal to stress by here strain, stress by strain. The dimension SI unit of the here modulus of elasticity, SI unit of the modulus of elasticity is equal to here this is a strain is it is as no units and dimensions. Only for stress is having dimensions and units. That's are here stress modulus, dimensions of modulus is equal to here Newton meter inverse or Pascal. So dimensions, this unit dimension formula here, dimension formula M L inverse here T inverse 2. This is a units and dimensions of the modulus. So modulus are three types. Modulus of here three types. These are Young's modulus, Shearing modulus and
bulk modulus. Modulus are three types. First one, Young's modulus. Second one, sharing or tangential or rigidity modulus. Third one, bulk modulus or hydraulic modulus or volumetrical modulus. Okay, these are three types moduluses. Okay, Hooke's law once again. Within the elastic limit, the stress is directly proportional to strain, that is equal to stress directly proportional to strain. Stress is equal to E into strain. E is a constant, E is a proportional constant. E is called as here modulus of elasticity. So its dimensions and units Newton per meter square or Pascal, dimensions M, L inverse 1, T inverse 2. Now the modulus are three types. Okay, note this one. Modulus are here three types. Bulk modulus. Okay, first of all, Young's modulus. First one here, Young's modulus. Young's modulus means within the ratio between stress to strain, longitudinal stress to longitudinal strain is called as here Young's modulus. So first one, Young's modulus. Okay, Young's modulus. Here statement, the ratio between longitudinal strain, longitudinal stress, longitudinal stress to longitudinal strain is known as Young's modulus. Young's modulus. Okay, so Young's modulus is equal to longitudinal stress by, stress means force by area, restoring force by area. So longitudinal strain that is equal to here force by area by, this is a stress. Okay, strain means this for using only for length nothing but here string. Okay, delta L by here L. For example, this one rigid support. Okay, the length of the string here L, the length of the string here L, area of the cross section initially A. Okay, the force, applied force here F, the elongation of the in the string here, for example here delta L, elongation of the string here delta L, force here F, this force applied on the area of the cross section of the string A. So initial length of the string here L. Okay, delta L means change in length, L means original length, and F is a external force, and A is a cross section area of the string. So force by area, this force acting on the this. Okay, change in length L, delta L, so original length. This is a longitudinal. So Young's modulus. So Young's modulus is equal to force by here remaining A delta L by here L. This is a Young's modulus. The Young's modulus formula: Y means external force, L means original length, A means area of the cross section of the wire, and delta L A change in length of the given wire. That is equal to here dimensions, SI units of Young's modulus, Newton meter scale, and dimension formula M L inverse 1 T inverse 2. అన్ని మోడల్స్ తీసుకున్నట్టయితే ఒకే మిత్ ఫార్ములా, ఒకే ప్రమాణాలు ఉంటాయి మనకి ఇక్కడ. యంగ్స్ మోడల్స్ కానీ, బల్క్ మోడల్స్ కానీ, మనకి షేరింగ్ మోడల్స్ కానీ, ఏ మోడల్స్ తీసుకున్నా మనకి సేమ్ యూనిట్స్ అండ్ సేమ్ డైమెన్షన్స్. ఓకే, నోట్ దిస్ వన్. నెక్స్ట్ వన్ షేరింగ్. ఓకే, షేరింగ్ ఆర్ టాంజెన్షియల్ మోడల్స్.
మూడు చెప్పలే మీకు అవి చెప్తా, అవి మధ్యలో వదిలేసిన. ఓకే, నెక్స్ట్ వన్ టాంజెన్షియల్ మాడ్యులస్. ఓకే, దీన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ, షేరింగ్ మాడ్యులస్. ఓకే, ఆర్ rigidity modulus. Okay, statement, the ratio between sharing stress to sharing strain is known as a tangential or sharing tangential modulus. Okay, therefore that is a tangential modulus is equal to sharing stress by sharing strain. Okay, strain, that is equal to here force by area. This is a parallel force. The force is F is a parallel force. The force acting parallel to the surface of the cylinder. Tarvata explain chestam. Now change in, okay, here L by small l by L, capital L, small l by capital L. Okay, the diagram చూసినట్టయితే మనకి this is a AB here fixed points. AB is a fixed point. The tangential force is here, this is a tangential force. F is a tangential force. This force acting on the surface of the upper surface of the this book or cylinder, upper surface of the book. So this upper surface displaced from initial point to initial position to here A, B, C, for example D, E. Okay, this also, this is a theta, this also here theta, L, this one here small l. Okay, this one here small l. This force area of the surface of this surface of the area cylinder here A. అర్థమైందా? ఈ తలం తీసుకున్నట్టయితే ఇది సర్ఫేస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని ఈ సర్ఫేస్ పైన ఈ ఫోర్స్ అప్లికేషన్ దేనిపైన చేస్తున్నా, సర్ఫేస్ పైన. ఈ ఫోర్స్ ఎలా ఉంది, ద ప్యారలల్ టు ద దిస్ సర్ఫేస్, ద ప్యారలల్ టు ద సర్ఫేస్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే మనకి షేరింగ్ స్ట్రెయిన్ మీన్స్ the force per the restoring force per unit area, parallel to the surface of the body, యూనిట్ సర్ఫేస్. ఇక్కడ ఏరియా ఈజ్ ఏ యూనిట్ వస్తుంది. అంటే సమాంతర బలం అనేది తలానికి సమాంతరంగా పనిచేస్తే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు modulus is equal to tangential modulus here B, it is indicate here B, force by area by here small l by or theta, just theta రాసుకోండి, that is equal to F by theta L, or theta is equal to here G is equal to F by A by small l by capital L, that is equal to here F capital L by L A small l, that is equal to sharing pressure tangential or rigidity modulus. Okay, this formula important formulas, ఇవి మనకి ప్రాబ్లమ్స్ అప్లికేషన్ చేసేటప్పుడు యూజ్ అయితే రాసుకోండి. ఓకే, నెక్స్ట్ బల్క్ మాడ్యులస్. నెక్స్ట్ వన్ ఇయర్ బల్క్ మాడ్యులస్. నోట్ దిస్ వన్. Next one here bulk modulus. Bulk modulus means the ratio between bulk stress to bulk strain. Bulk stress to bulk strain. Strain లో stresses మూడు చెప్తాం మళ్ళీ ఇవి. ఓకే, bulk modulus.
Next one here, bulk modulus. Bulk modulus, okay, or దీన్ని ఏమంటారు hydraulic modulus or bulk modulus or next volumetrical modulus. Now statement here, the ratio between bulk stress to bulk stress, ST stress to bulk strain, bulk strain is known as bulk modulus, okay, or hydraulic modulus. Now that is here, bulk modulus is equal to bulk strain by stress by bulk strain, okay, that is equal to here F by A by R delta V by V. So bulk modulus indicates here B is equal to F by A reverse, okay, minus here A delta V. Here minus symbol indicates the volume is decreased. For example, here the body placed the sphere, nothing but a body is a sphere placed inside of the fluid. This is for example this beaker. ఈ beaker లోపల నేను ఏం చేస్తున్నా, స్పియర్ని పెడుతున్నా. ఈ స్పియర్ని పెట్టినట్టయితే ఇనిషియల్, దిస్ ఇస్ ఇనిషియల్ వాల్యూమ్, సో dipped into the fluid, so this volume is decreased, this volume is here decreased, this one here delta V. So minus means the volume is decreasing. Here this is a forces, this forces perpendicular to the surface of the body, ఇక్కడ అర్థమవుతుందా? మన బాడీని ఒక వస్తువుని నీటిలో ముంచినట్టయితే అన్ని దిశల నుండి దానిపైన ఫోర్స్ అప్లికేషన్ అవుతుంది. బయాన్స్ ఫోర్స్ ఉంటే ఇక్కడ అందులో ఇన్సైడ్ తీసుకున్నట్టయితే ఆ ఫోర్స్ అప్లికేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఘనపరిమాణం తగ్గుతుంది. తొలి ఘనపరిమాణం పెద్దగా ఉన్నట్టయితే ఆ వాటర్లో పెట్టినట్టయితే దానిపైన అన్ని దిశల నుండి ఫోర్స్ అప్లికేషన్ అవుతుంది. ఎట్లా ఆ ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్గా పనిచేస్తుంది కాబట్టి ఆ ఉపరితల వైశాల్యానికి, సో దాని యొక్క ఘనపరిమాణం అనేది తగ్గుతుంది. సో ఈ మైనస్ సింబల్ అనేది నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద వాల్యూమ్ ఈజ్ హియర్ డిక్రీజ్డ్, దిస్ ఇస్ అ ఫార్ములా. అండ్ ఆల్సో దిస్ ఆల్సో హియర్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి వి బై డెల్టా వి. హియర్ పి ఈజ్ ఈక్వల్ టు force by area, force per unit area is called as a pressure, the force per unit area, the force acting perpendicular to the unit surface area, this is called as a pressure, nothing but here force by area. So P is equal to em rachinamma, beta is equal to minus PV by delta V. Delta V means change in volume, V means original volume, here P is pressure, note this one. మీకు 3 స్ట్రెయిన్స్ చెప్పాలి, ఇప్పుడు చెప్తా చూడండి, అవి కూడా మధ్యలో అది మిస్ చేసి చెప్పేసినాం, సరిపోద్ది. ఓకే, నోట్ దిస్ వన్, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీస్ 3 ఫార్ములాస్ ఆర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ లాంగిట్యూడినల్, సెకండ్ వన్ షేరింగ్, థర్డ్ వన్ ఇయర్ బల్క్. ఓకే, నెక్స్ట్ వన్ బల్క్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అండ్ ఇవి 3 ఎలా ఉంటాయో చూపిస్తా. Now longitudinal strain statement, the restoring force per unit strain చెప్పేసిన మీకు కానీ ఏం చెప్పలేమా, స్ట్రెస్సెస్ చెప్పలే. లాంగిట్యూడినల్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ ట్రెస్, షేరింగ్ ట్రెస్ అండ్ బల్క్ ట్రెస్. సో ట్రెస్సెస్ 3 ట్రెస్సెస్ అని చెప్పినా కదా, ఆ ట్రెస్సెస్ చూడండి. ఫస్ట్ వన్ longitudinal stress. Okay,
ఇక్కడ చూసినట్టయితే మనం స్టోరింగ్ ట్రెస్ స్టేట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రెస్టోరింగ్ ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రెస్. ఇక్కడ ట్రెస్ అంటే ద రెస్టోరింగ్ ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా perpendicular to acting perpendicular to the cross section is called as a longitudinal stress. Once again, the restoring force per unit area of cross section acting perpendicular to that cross section is known as a longitudinal stress. అంటే ఇక్కడ ఏం చూడండి, ఇది మనం తీసుకున్నట్టయితే ఇది స్ట్రింగ్, దిస్ ఇస్ ద స్ట్రింగ్. ఓకే, ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఇయర్ ఏ, దిస్ ఫోర్స్ ఇయర్ ఎఫ్, దిస్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు దిస్ ఏరియా, దిస్ ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్ ఆఫ్ ద దిస్ స్ట్రింగ్. ఇలా ఈ సర్ఫేస్ తీసుకున్నట్టయితే ఈ డైరెక్షన్, దిస్ సర్ఫేస్ ఇయర్, దిస్ ఫోర్స్ ఇయర్, దిస్ వన్, దిస్ ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు this area of that cross section. So statement longitudinal stress, the restoring force per unit area of cross section acting perpendicular to that cross section is known as here, this is a longitudinal stress. Okay, so stress is equal, longitudinal stress is equal to here, longitudinal stress is equal to force by area. ఈ డయాగ్రామ్ వేసుకుని సరిపోద్ది. 1 second ఇక్కడ చూడండి, ద రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యాక్టింగ్ here perpendicular to that cross section, this is a longitudinal stress. So longitudinal stress is equal to restoring force by area. Same in Pascal, unit is a Pascal or Newton per meter square, dimension here m, L inverse 1, T inverse 2. Here dimension formula m, L inverse, T inverse 2, SI units here Newton per meter square or Pascal. ఓకే, నోట్ చేసుకోండి దీన్ని. నెక్స్ట్ షేరింగ్ ట్రెస్. ఓపికతో ఏంటండి, కొద్దిగా అంతా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఈ థియరటికల్గా ఉంటుందంతా, చాలా సింపుల్, వెరీ సింపుల్. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుకుంటే, లేకుంటే గుర్తుకుంటావు. ఓకే, నౌ షేరింగ్ ట్రెస్. ఓకే, షేరింగ్ ట్రెస్. నా ఇక్కడ ఏమంటే నేను అంటున్నా, దిస్ ఇస్ అ బుక్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ బుక్. ఓకే, దిస్ బుక్ AB is fixed here, AB is here fixed. The force application, the external force, this is a force acting on the parallel to the parallel. This ఎలా ఉందా మీది, parallel to the surface, parallel to the surface. This force here parallel to the surface. Now this point AB here C D displaced, some displaced. Okay, this is a displaced D prime C prime here. This point displaced to C prime. This point displaced to D prime. This is a angle theta. This is the angle. So L, this is a perpendicular distance between two surfaces here, faces L. The displacement of this points here, small l. This is angle theta. Okay, theta is equal to small l by capital L. The force here, this is a force. This force acting unit area parallel to that cross section. అంటే this is this area. Okay, statement
Now the restoring force the restoring force per unit area acting parallel to that surface, parallel to that cross section or that surface is called here, is known as here tangential or rigidity or sharing stress. Okay, so sharing stress is equal to force by area. This is a same in its dimensions. Here dimension formula means m t inverse L inverse 1, here t inverse 2, SI unit is units Newton per meter square or Pascal. ఇంకొకటి ఏముంది మనకి ఇక్కడ బల్క్ మోడల్స్, బల్క్ ట్రెస్. ద బల్క్ ట్రెస్ మీన్స్ when a body is placed in a fluid, the restoring force per unit area perpendicular to that surface of the body, this is a bulk stress. అంటే ఒక వస్తువుని ఒక లిక్విడ్లో ముంచినట్టయితే, డిప్ చేసినట్టయితే ఆ వస్తువు యొక్క ఉపరితలం పైన ప్రమాణ వైశాల్యం పైన పనిచేసే పునఃస్థాపక బలాన్ని ఇక్కడ మనము తీసుకున్నట్టయితే ఏమంటున్నాం, ఇక్కడ బల్క్ ట్రెస్ అంటున్నాం. బల్క్ ట్రెస్. ఓకే, నోట్ దిస్ వన్, లాస్ట్ వన్. బల్క్ ట్రెస్ when a body is placed in a fluid, స్టేట్మెంట్ రాయండి. when a body is placed in a fluid, the restoring force per unit area that is perpendicular to the surface of that body. Okay, last one here, bulk trace. కనిపిస్తలేదు. Okay, bulk trace. Now bulk trace means when a body is placed in a fluid, the restoring force acting, the restoring force per unit area and unit area of the body and perpendicular to the surface of the body. Okay, is known as a bulk or a hydraulic or volumetrical trace. Okay, so that is here bulk stress is equal to force by area. That is this is a area. Okay, same dimensions formula m L inverse 1 T inverse 2 and dimension formula SI units here Pascal or Newton per meter square. Okay, Newton per
మీటర్ స్కేల్. సో డయాగ్రామ్ తీసుకున్నట్టయితే మనం ఇలా ఏం చేయాలి, దీన్ని దేనిలో సింక్ చేసినాం, డిప్ చేసినామా, దిస్ బాడీ డిప్ ఇన్ టు ద ఫ్లూయిడ్. సో దిస్ ఈజ్ అ ఫోర్స్, దిస్ ఇస్ అ ఫోర్స్. ఓకే, ఫోర్సెస్. ఈ ఫోర్స్ ఎలా ఉంది, తలానికి లంబంగా ఉంది, అంటే ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. సో దిస్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.